హే గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్స్. ఇలా ఉండరేం సంగతులు. సో గైస్ ఇవాళ వీడియోలో ఈ రోజు జరగబోతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ గురించి మాట్లాడేసుకుందాం. సో ఈ మ్యాచ్ ఈ ఇయర్లో ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ అయితే అవబోతుంది. సో ఇండియా ఆడుతున్నది. సో చాలా క్రేజీగా అయితే ఉంటుంది. సో ఈ మ్యాచ్ని చూసేటప్పుడు ఈ మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అన్నాక మనకు వచ్చేసి రీసెంట్లీ గుర్తొచ్చేది ఏం తెలుసా, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్. సో అది మొత్తానికి ఇప్పుడు క్లియర్గా మాట్లాడేసుకుందాం ఈ వీడియోలో. అది ఏందిరా అంటే ఈ మ్యాచ్లో రోకోది ఒక మంచి రికార్డ్ ఉంది, రికార్డ్ బ్రేక్ చేయబోతున్నారు. అదేంది, నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఇక పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడేసుకుందాం. నెక్స్ట్ ఇండియా ప్లేయింగ్ 11, ఇండియా యొక్క బలాలు, నెక్స్ట్ బలహీనతలు, దీని అన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. చాలా క్రేజీగా అయితే ఉంటుంది. కానీ మీరేం చేయాలి, దానికోసం వీడియోని లైక్ చేసి కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేస్తే మనం వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. డన్ డన్ ఇంకా వీడియోలో వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మరి చూస్తారేంట్రా, పరిగెత్తండి. ఫస్ట్ గైస్ మన రోకో గురించి మాట్లాడేసుకుందాం. సో ఇయర్ ఫస్ట్ ఓడిఎస్లలో వస్తున్నారు, ఉన్న ఒక ఏకైక ఫార్మాట్ వీళ్ళు ఆడుతున్నది. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ రోహిత్ శర్మ గురించి మాట్లాడేసుకుంటే, రోహిత్ శర్మ 67 రన్స్ కనుక చేస్తే తన ఇంటర్నేషనల్ మ్యాచెస్లో అండ్ ఫస్ట్ ఓపెనర్గా అయితే అయిపోతాడు. 16,000 రన్స్ చేసినటువంటి ఫస్ట్ ఓపెనర్ మన రోహిత్ శర్మ అయితే అయిపోతాడు 67 రన్స్ చేస్తే. గైస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ద కింగ్ కోహ్లీ, విరాట్ కోహ్లీ గురించి మాట్లాడేసుకుంటే కేవలం 42 రన్స్ కనుక చేస్తే ఆ ఓడిఐస్లలో సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్ వచ్చేసి మన విరాట్ కోహ్లీ అయితే ఉండిపోతాడు. సో ఇద్దరికి కూడా నాకు వచ్చేసి పెద్ద కష్టం ఉండదు అనేసి అయితే అనుకుంటున్నా, ఎందుకంటే ఇద్దరు అలాంటి ఫామ్లో ఉన్నారు. సో డొమెస్టిక్ క్రికెట్లో విధ్వంసం సృష్టించి వస్తున్నారు. అండ్ దానికన్నా ముందు సౌత్ ఆఫ్రికా సిరీస్ మేము ఎలానో చూసాం. సో మంచిగా ఫామ్లో ఉన్నారు కాబట్టి ఇది రికార్డ్స్ బ్రేక్ చేయొచ్చు అనేసి అయితే అనుకుంటున్నా. సో మరి లెట్ సీ గైస్ సెట్ అవుతామేమో. ఇంకా మీరేమనుకుంటున్నారు, ఈ మ్యాచ్లోనే బ్రేక్ అయిపోద్దా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడేసుకుంటే ఈ మ్యాచ్ వచ్చేసి వదోరా స్టేడియంలో అయితే జరగబోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ స్టేడియంలో ఇప్పుడు దాకా ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా జరగలేదు. సో ద ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ వచ్చేసి జరగనుంది ఈ స్టేడియంలో. సో ఇంకా డొమెస్టిక్ క్రికెట్ది కూడా పెద్దగా ఏం జరగలే, కానీ జరిగిన మ్యాచెస్ ప్రకారంగానే వచ్చిన పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడేసుకుంటే ఇది వచ్చేసి ఇక్కడ ఈ పిచ్లో వచ్చేసి బ్యాట్స్మెన్స్కి మంచిగా హెల్ప్ అవుతుందంట. సో బ్యాట్ మీద మంచిగా బాల్ వస్తుంది. అండ్ ఫస్ట్లో వచ్చేసి అండ్ అందులోనే వచ్చేసి బౌలర్స్ గురించి మాట్లాడేసుకుంటే బౌలర్స్కి వన్ సైడెడ్ కొట్టుడు ఉంటుందా అంటే కాదు. ఫస్ట్లో వచ్చేసి మన ఫాస్ట్ బౌలర్స్, ఎస్పెషల్లీ స్వింగ్ చేసే బౌలర్స్ కంటూ మంచిగా హెల్ప్ అయితే అవుతుంది. సో ఫాస్ట్ బౌలర్స్ మంచిగా హెల్ప్ అవుతుంది. కానీ వస్తూ ఉండగా బ్యాట్స్మెన్స్ మళ్ళీ అయితే గేమ్లోకి అయితే వస్తారు. కానీ ఇది మంచి బ్యాటింగ్ పిచ్. సో బ్యాటింగ్ వచ్చేసి మంచిగా హెల్ప్ అవుతుంది. ఇంకా టాస్ గెలిచిన టీం ఏం చేస్తారా అంటే సింపుల్, ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ చూస్ చేసుకుంటారు. సో ఎందుకో నేను చెప్పాను, ఫాస్ట్ బౌలర్స్కి ఫస్ట్లో మంచిగా హెల్ప్ అవుతుంది అనేసి. సో చేసింగ్ చేయడం ఈజీగా అవుతుంది కాబట్టి సో ఫస్ట్ బ్యాటింగ్ యూస్ చేసుకుంటారు. ఇప్పుడు టీమిండియా ప్లేయింగ్ 11 గురించి మాట్లాడేసుకుంటే ఓపెనర్స్ రోహిత్ శర్మ అండ్ ద కెప్టెన్ శుభ్మన్ గిల్. నెక్స్ట్ నెంబర్ 3 ద కింగ్ కోహ్లీ, విరాట్ కోహ్లీ. నెంబర్ 4 శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్, ఇంజరీ తర్వాత కమ్బ్యాక్ చేస్తున్నాడు. నెంబర్ 5 కేఎల్ రాహుల్, వికెట్ కీపర్. సో ఇంకా నెంబర్ 6 సర్ రవీంద్ర జడేజా. సో ఈ టాప్ 6 అంటూ ఇదే ఉంటుంది. సో ఇందులో ఎటువంటి చేంజెస్ ఉండదు ఫర్ షూర్. సో ఎటువంటి చేంజెస్ ఉండదు. ఇప్పుడు నెంబర్ 7లో ఎవర్రా అంటే ఐ విల్ పుట్ నితీష్ కుమార్ రెడ్డి. సో బికాస్ ఈ పిచ్ మంచిగా ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ అవుతుంది కాబట్టి హీ విల్ డూ బెస్ట్. సో ఇతను మంచిగా చెయ్యొచ్చు కాబట్టి ఇతను వచ్చేసి పెడతాను నేను నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ 7. అండ్ నెంబర్ 8లో హర్షిత్ రాణా జిందాబాద్. సో నెంబర్ 8లో హర్షిత్ రాణా. సో నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, 10 హర్షదీప్ సింగ్, 11 మియా మ్యాజిక్ మొహమ్మద్ సిరాజ్ కంబ్యాక్ చేస్తున్నాడు. సో ఆఫ్టర్ ది లాంగ్ డేస్ ఓడిఐస్లో కంబ్యాక్ చేస్తున్నాం మన మియా మ్యాజిక్. సో లెట్స్ సీ ఎట్లా పర్ఫార్మ్ చేస్తాడేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇండియా యొక్క బలాల గురించి మాట్లాడేసుకుంటే ఇప్పుడు అదే మన స్ట్రెంత్ ఇంద్రా అంటే టాప్ ఆర్డర్ బ్యాటింగ్. సో మన కాడ ఉన్న టాప్ ఆర్డర్ బ్యాటింగ్ అంటూ మామూలుగా లేదు. సో మనకు తెలిసిందే. సో ఇందులో స్పెషలీ రోకో కనుక తగులుకుంటే ఆపోజిట్ టీంకి
వనకడం ఖాయం. సో ఇంకా గది ఇంకా అలానే వచ్చేసి బౌలింగ్లో మనకున్న ఫాస్ట్ బౌలింగ్ మంచిగా వచ్చేసి మనకు వచ్చేసి ఫస్ట్ బౌలింగ్ అవుతుంది ఒకవైపు నుంచి హర్షదీప్ సింగ్, ఒకవైపు నుంచి మొహమ్మద్ సిరాజ్. ఫస్ట్లో టాస్ గెలిస్తే ఫస్ట్ ఓవర్స్లో చేస్తూ మంచి వికెట్స్ తీసే కెపాబిలిటీ అండ్ ఎకనామికల్ బౌలింగ్ చేసే కెపాబిలిటీ ఉంది కాబట్టి సో వీళ్ళిద్దరు ఫాస్ట్ బౌలింగ్ కూడా మన స్ట్రెంత్ అయితే మారచ్చు. ఇంకా వీక్నెస్ ఏంద్రా అంటే పెద్దగా ఏం కనబడట్లే నాకంటూ. ఏంద్రా అంటే కనబడుతుందంటే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్. అది కూడా ఎందుకు బ్రో అని అడగచ్చు మీరు. అక్కడ కోహ్లీ ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, ఇంకా కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఎందుకు బ్రో అంటే ఇక్కడ మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ వచ్చేసి మన ఇంజరీ తర్వాత వస్తున్నాడు కాబట్టి సో ఖచ్చితంగా అతనికి కొంచెం ప్రెజర్ అయితే ఉంటుంది. సో దాంతో ఇంకా అలానే వచ్చేసి ఏమైనా కొంచెం అలా అయితే కేఎల్ రాహుల్ కూడా ఇదవుతాడు కాబట్టి సో నాకు ఎందుకో మిడిల్ ఆర్డర్ కాస్త వీక్ అనిపిస్తుంది. కానీ మనోళ్ళు ఇరగతీస్తారులే, అది తెలిసిందే. సో గది గైస్ మొత్తానికి. సో మీరేమనుకుంటున్నారు ఇవాల్టి మ్యాచ్ ఎవరు గెలుస్తారు? అండ్ మనం ఈ వీడియోలో టాపిక్ డిస్కస్ చేసినటువంటి టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ రాయని కింద కామెంట్ సెక్షన్ ఖాళీగా పడింది, అక్కడ రండి, అక్కడ మీ కామెంట్ చేయండి అండ్ మీ కామెంట్కి రిప్లై వెంటనే పొందండి. సో ఇంకా అలానే వచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆన్ చేసుకోండి. వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకూరి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ యువర్ వేపీస్ అఫీషియల్స్. థ్యాంక్ యూ. చెప్పక్క బాయ్.